నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. జొన్న రొట్టె చేయటం కష్టం అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగే సొరకాయ జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలో చూద్దామండి. సొరకాయ జొన్న రొట్టె కోసం నేను ఇక్కడ చిన్న సొరకాయ ముక్కని తీసుకుని పైన ఉండే తొక్కని తీసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సొరకాయని కట్ చేసుకుని లోపల ఉండే ఈ గింజలు ఉన్న పార్ట్ని తీసేయాలి. ఇలా కట్ చేసి తీసేసిన ముక్కల్ని వేస్ట్గా పడేయకుండా కర్రీలో కానీ లేదంటే సాంబార్లో కానీ వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నిటిని సన్నగా తురుముకోవాలి. మీరు కావాలనుకుంటే సొరకాయకి బదులుగా క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెని తీసుకుని అందులోని 1.5 కప్పులు జొన్న పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని 1 కప్పు సొరకాయ తురుము వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోనే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవచ్చండి. మనం వేసుకున్న సొరకాయ తురుములోని వాటర్ ఉంటుంది కాబట్టి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే కొంచెం కొంచెం నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని మరీ లూజ్గా లేదంటే మరీ గట్టిగా లేకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ పిండి మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకుని నీటిలో తడిపి ఎక్స్ట్రా వాటర్ని పిండేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి రొట్టె చేయడానికి కావలసినంత పిండి ముద్దను తీసుకుని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఈ పిండి ముద్దను వీడియోలో చూపించిన విధంగా చేతి వేళ్లతో వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. ఫస్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేస్తున్న వాళ్ళు కొంచెం పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న రొట్టెలు ఒత్తుకుంటే పెనం మీద వేసేటప్పుడు విరిగిపోతాయనే భయం లేకుండా ఉంటుందండి. రొట్టెను ఒత్తుకోవడానికి కాటన్ క్లాత్కు బదులుగా బటర్ పేపర్ని కానీ లేదంటే అరిటాకుని కానీ వాడుకోవచ్చండి. ఇలా రొట్టెను ఒత్తేటప్పుడు చేతికి పిండి ఏమైనా అంటుకుంటుందనిపిస్తే చేతికి మధ్య మధ్యలో వాటర్ తడి చేసుకుని రొట్టెను ఒత్తుకోవాలి. ఇలా వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. రొట్టె ఇలా క్లాత్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుందండి. దీన్ని ఇలా చేతిలోకి తీసుకొని పెనం మీద వేసి కాల్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా క్లాత్తో పాటు పెనం మీద వేసి కూడా కాల్చుకోవచ్చు. పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే రొట్టెని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా కొంచెం వేగిన తర్వాత మాత్రమే నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ సొరకాయ జొన్న రొట్టె రెడీ అయిపోయింది.